నమస్తే ఫ్రెండ్స్, మనం అందరం చిన్నప్పుడు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చాలా పజిల్ గేమ్స్ అండ్ క్యాండీ క్రష్ లాంటి గేమ్స్ ఇన్స్టాల్ చేసుకొని ఆడేవాళ్ళం. మీకు ఇప్పుడు తెలుసా ఫ్రెండ్స్, ఈ గేమ్స్ తయారు చేసిన కంపెనీస్ ఈ యాప్స్ దగ్గర నుంచి డైలీ కొన్ని కోట్లలో రెవెన్యూ అయితే సంపాదిస్తాయన్నమాట. అది ఎలాగంటే, మీరు ఎప్పుడైతే ఈ యాప్స్ ఇన్స్టాల్ చేసుకొని యూస్ చేస్తారో మీకు కొన్ని యాడ్స్ అండ్ ఇన్ యాప్ పర్చేజెస్ అయితే వస్తాయన్నమాట. వీటి వల్ల ఈ యొక్క కంపెనీస్ అనేవి చాలా ఇన్కమ్ అయితే జనరేట్ చేస్తాయి. ఫర్ సపోజ్ టేక్ అన్ ఎగ్జాంపుల్. మీరు కానీ గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి పజిల్ గేమ్స్ అని కొట్టి ఇక్కడ ర్యాండమ్గా ఏదో ఒక గేమ్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూస్తే ఈ బ్లాక్ బ్లాస్ట్ అనే గేమ్ని 500 మిలియన్స్ డౌన్లోడ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ యొక్క కంపెనీని మీరు కానీ క్రోమ్లో కానీ సెట్ చేస్తే ఈ కంపెనీ డైలీ అప్ టు $1 మిలియన్ అయితే రెవెన్యూ అయితే జనరేట్ చేస్తుంది అనమాట ఈ యాప్ నుంచి. మీరు ఈ యాప్ కానీ చూస్తే ఒకప్పుడు ఇలాంటి యాప్స్ని బిల్డ్ చేయాలంటే చాలా యొక్క సర్వర్స్ అండ్ చాలా డెవలపర్స్ చాలా టెస్టర్స్ అయితే అవసరమయ్యేది. బట్ ప్రజెంట్ రన్ అవుతున్న ఈ ఇరాలో మీకు జస్ట్ సమ్ సింపుల్ కోడింగ్ అండ్ మీ దగ్గర ఒక మంచి ఏఐ టూల్ కానీ ఉంటే మీరు ఇలాంటి యాప్స్ని 2-3 అయితే బిల్డ్ చేయగలరనమాట, ఒక మంచి కాన్సెప్ట్తో. ఒకవేళ మీరు కానీ యాప్ కానీ బిల్డ్ చేసినా మీరు కానీ దాన్ని కానీ లిస్ట్ చేయాలంటే మీ దగ్గర అయితే గూగుల్ ప్లే కన్సోల్ అకౌంట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం గూగుల్ ప్లే కన్సోల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం గూగుల్ ప్లే కన్సోల్ అని సెట్ చేసిన తర్వాత ఈ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తే 2 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. మీరు ఆర్గనైజేషన్ ద్వారా క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే ఇండివిజువల్గా క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారా? ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, ఒకవేళ మీరు కానీ ఆర్గనైజేషన్ లైక్ యాజ్ ఎ కంపెనీ, యాజ్ ఎ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ద్వారా కానీ క్రియేట్ చేసుకుంటే మీరు ఈ యాప్స్ కూడా లిస్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ లైక్ స్టాక్ మార్కెట్, బ్యాంకింగ్, లోన్, క్రిప్టో కరెన్సీ యాప్స్ అయితే మీరు లిస్ట్ చేసుకోవచ్చు. అలాగే హెల్త్కి సంబంధించిన యాప్స్ అయితే మీరు లిస్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు కానీ ఇండివిజువల్గా కానీ ఈ గూగుల్ ప్లే కన్సోల్ అకౌంట్ కానీ క్రియేట్ చేసుకుంటుంటే మీరు ఇలాంటి యాప్స్ అయితే ఏమి అప్లోడ్ చేసి లిస్ట్ చేయలేరు ఫ్రెండ్స్ గూగుల్ ప్లే స్టోర్ అకౌంట్లో. అది మెయిన్ డిఫరెన్స్ ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్కి, ఇండివిజువల్కి. ప్రజెంట్ నేనైతే ఇండివిజువల్గా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ కానీ చూస్తే మీరు కానీ గూగుల్ ప్లే కన్సోల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే మీరైతే వన్ టైం ఫీజుగా $25 అయితే కట్టాల్సి ఉంటుంది. ప్రజెంట్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 2000 చేంజ్ అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఇది వన్ టైం ఫీజు అనమాట. ఈ అమౌంట్ కానీ మీరు కట్టి మీరు కానీ గూగుల్ ప్లే కన్సోల్ అకౌంట్ కానీ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఇక్కడైతే డెవలపర్స్ నేమ్ అయితే ఇవ్వాలి. నేనైతే వింద డెవలపర్స్ అని ఇస్తున్నాను. ఇది మీకు మీ యాప్ లిస్ట్ చేసిన తరప్పుడు కింద కనపడుతుంది ఫ్రెండ్స్. సపోజ్ ఇక్కడ బ్లాక్ బ్లాస్ట్ అని ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు హంగ్రీ స్టూడియోస్ వాళ్ళు దీన్ని బిల్డ్ చేశారనమాట. అలాగా ఇక్కడ మీకు ఇష్టం వచ్చిన నేమ్ మీరు ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీరు సెలెక్ట్ ఆర్ క్రియేట్ ఏ పేమెంట్ ప్రొఫైల్ అయితే కనపడుతుంది ఫ్రెండ్స్. దీని మీద అయితే మీరు క్లిక్ చేయాలన్నమాట. అండ్ మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ మీ మెయిల్ ఐడి కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఏ మెయిల్ ఐడితో మీరు గూగుల్ ప్లే కన్సోల్ క్రియేట్ చేసుకుంటున్నారో అది ఆ అకౌంట్తో మాత్రమే మీరు దీంట్లో లాగిన్ అవ్వగలరు. ఆ అకౌంట్తో మాత్రమే మీరు గూగుల్ యాడ్మోబ్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోగలరు. ఇది చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు క్రియేట్ ఆర్ సెలెక్ట్ పేమెంట్ ప్రొఫైల్స్ మీద క్లిక్ చేయగానే నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ కనబడుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు కానీ పేమెంట్ ప్రొఫైల్ కానీ క్రియేట్ చేయకపోతే ఇక్కడ క్రియేట్ న్యూ పేమెంట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసి ఇక్కడైతే మిమ్మల్ని కొన్ని డీటెయిల్స్ అడుగుతాయి ఫ్రెండ్స్, లైక్ ఫుల్ నేమ్, స్ట్రీట్ అడ్రస్, టౌన్, ఇవన్నీ. ఇవన్నీ యాస్టీస్ మీ బ్యాంక్ అకౌంట్, సపోజ్ మీది HDFC, SBI, ఏవైతే బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయో దాంట్లో మీ ఫుల్ నేమ్, అడ్రస్ ఎలా ఉందో యాస్టీస్ అలాగే ఇక్కడైతే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత మీరు కానీ సేవ్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క పేమెంట్ ప్రొఫైల్ అనేది క్రియేట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు దాన్ని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. కంటిన్యూ మీద క్లిక్ చేశాక ఇక్కడ మీకు నెక్స్ట్ ఎనేబుల్ అవుతుంది. ఈ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడైతే మీ యొక్క డెవలపర్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. నా సజెషన్ ఏంటంటే మీరు ఒక కొత్త డెవలపర్ అకౌంట్ ఐడి క్రియేట్ చేసుకొని ఆ అకౌంట్ అయితే మీరు ఇక్కడ ఇవ్వండి అనమాట. సపోజ్ ఆ యొక్క యాప్కి సంబంధించిన ఏమైనా క్వైరీస్ ఉన్నా, ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నా ఈ ఈమెయిల్ ఐడి ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఆ ఈమెయిల్ ఐడి మీరు ఇక్కడ ఈ యాక్నాలెడ్జ్ చెక్ బాక్స్ మీద టిక్ చేశాక నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీకైతే పేమెంట్ కార్డ్ ద్వారా పే చేస్తారా, నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేస్తారా అని అడుగుతుంది ఫ్రెండ్స్. మీరు మీ ఇష్టం, కార్డ్ ద్వారా మీరు సెలెక్ట్ చేసుకొని మీరు పేమెంట్ అయితే పే చేసిన తర్వాత మీకైతే గూగుల్ ప్లే కన్సోల్ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోద్ది ఫ్రెండ్స్. అకౌంట్ క్రియేట్ అయిందని సమ్మర్పడే లోపు ఫస్ట్ అయితే వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. దానికోసం మీరు ఫస్ట్ మీ లీగల్ నేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్యాంక్ అకౌంట్లో ఎలా ఉంటే అలా ఇవ్వాలి. అండ్ ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. అందులో మీ గవర్నమెంట్ ఐడి లైక్ పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ తప్ప మిగతా డ్రైవింగ్ లైసెన్స్ లాంటివి మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. దీని తర్వాత ఫ్రంట్ ఆఫ్ ది కార్డ్ అండ్ బ్యాక్ ఆఫ్ ది కార్డ్ మనం జస్ట్ ఫొటోస్ తీసి ఇందులోకి అయితే అప్లోడ్ చేయాలి.
తర్వాత మన ఫుల్ అడ్రస్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్యాంక్ అకౌంట్లో ఉన్నట్టు. తర్వాత ఇక్కడ లైక్ మీ కరెంట్ అడ్రస్ కనపడే విధంగా ఏదైనా ఒక డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయమంటుంది. సో అక్కడ నేను బ్యాంక్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాను. లైక్ నేను యూస్ చేసేది కోటక్ బ్యాంకు. సో వాళ్ళ యాప్లోంచి నేను బ్యాంక్ స్టేట్మెంట్ అయితే డౌన్లోడ్ చేసి ఇక్కడైతే ఇచ్చాను. సో ఇవన్నీ మనం ఒకసారి డాక్యుమెంట్స్ అన్నీ అవసరమైనవి అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేస్తే వాళ్ళు ఓ 2-3 డేస్లో వెరిఫికేషన్ చేస్తారనమాట. ఈ వెరిఫికేషన్కి లైక్ ఇక్కడైతే 1 వీక్ అని చెప్తుంది, బట్ నాకైతే 1.5 డే ఆ 2 డేస్లో అయితే అయిపోయింది వెరిఫికేషన్. ఆ తర్వాత సింపుల్గా మా దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ ఉంది అంటే ఐ హ్యావ్ యాక్సెస్ అని చెప్పి లైక్ సెకండ్ వెరిఫికేషన్ అయితే అడుగుతుంది. సో మీ దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ అయితే ఉన్నట్టయితే సో గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి గూగుల్ ప్లే కన్సోల్ అనే ఒక యాప్ అయితే ఉంటుంది. యాప్ని అయితే ఓపెన్ చేస్తే అక్కడ క్యూఆర్ కోడ్ చూపిస్తుంది. సో ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి లైక్ మనమైతే ఈ స్టెప్ని అయితే ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. నార్మల్గా ఫ్రెండ్స్ గూగుల్ పాలసీస్ ప్రకారం ఏదైనా మీరు యాప్ కానీ ఇప్పుడు కానీ లిస్ట్ చేస్తుంటే సో దీంట్లో క్లోజ్డ్ టెస్టింగ్ అండ్ ఇంటర్నల్ టెస్టింగ్ అని 2 ఉంటాయి ఫ్రెండ్స్. క్లోజ్డ్ టెస్టింగ్ అంటే సో ఒక 12 టెస్టర్స్ 14 డేస్ పాటు సో మీ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకొని వాళ్ళైతే ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని రోజు టెస్ట్ చేసుకొని ఒకవేళ ఏమైనా బగ్స్ కూడా ఉంటే వాళ్ళైతే రివ్యూ ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. సో అదైతే ఒక పాలసీ అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిందనమాట. సో ఇప్పుడు ఇక్కడ కానీ మీరు కానీ చూస్తే మేమైతే ఒక యాప్ అయితే రెడీ చేసాం ఫ్రెండ్స్. అదేంటంటే పజిల్ ఐక్యూ అనమాట. సో ఇదైతే మేము ఇప్పుడు ప్రెజెంట్ గూగుల్ ప్లే కన్సోల్లో లిస్ట్ చేస్తాం అనమాట. ప్రెజెంట్ ఇది క్లోజ్డ్ టెస్టింగ్లో ఉంది. సో దీన్ని 13 మెంబర్ ఆడియన్స్ అయితే ఇన్స్టాల్ చేశారు. సో 12 మెంబర్స్ చేస్తే చాలు, బట్ మేము సేఫ్ సైడ్గా 13 మెంబర్స్ ఇన్స్టాల్ చేయించాం. సో ఆ 13 మెంబర్స్ డైలీ లాగిన్ అయ్యి వాళ్ళు ప్లే చేసి సో ఏమైనా బగ్స్ ఉంటే వాళ్ళైతే మాకు రివ్యూస్ ఇస్తున్నాం అనమాట. దాని ప్రకారం మేము ఈ యాప్ని అప్డేట్ చేస్తూ ఉన్నాం అనమాట. సో అలాగా ఒక 14 డేస్ వాళ్ళు లాగిన్ అయిన తర్వాత ఇది గూగుల్ పే ఇది గూగుల్ ప్లే వాళ్ళు రివ్యూ చేసి ఈ యాప్ని వాళ్ళు ఇంకా ప్రొడక్షన్లోకి లిస్ట్ చేస్తారు ఫ్రెండ్స్. అప్పుడు ప్రతి ఒక్కరు ఈ యాప్ని గూగుల్ ప్లే స్టోర్లో నుంచి ఇన్స్టాల్ చేసుకొని గేమ్ ఆడొచ్చు అనమాట. సో ఇలా ఫ్రెండ్స్, సో మీ దగ్గర ఏదైనా యాప్ ఐడియా ఉంది, దాన్ని మీరు బిల్డ్ చేయాలనుకుంటున్నారు. సో మీ దగ్గర ఒక డెవలపర్ ఆర్ ఏదైనా ఒక మంచి ఏఐ టూల్ అండ్ మీకు కోడింగ్ మీద కమాండ్ ఉంటే మీరైతే ఇలాంటి చిన్న యాప్స్ బిల్డ్ చేసి లిస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ గూగుల్ ప్లే కన్సోల్ అకౌంట్లో. ఇప్పుడు కాకపోయినా ఒక 1 year ఆర్ 6 months తర్వాత ఖచ్చితంగా రెవెన్యూ అయితే జనరేట్ చేస్తారు ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.